తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాల్లో రోడ్లపైకి చేరిన వరద నీరు చేరింది. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో 2 నుంచి 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్ లో మూసీకి వరద పోటెత్తుతోంది. మూసీ వరదపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో హిమాయత్ సాగర్ సంబంధించి మొత్తం 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 4000 క్యూసెక్ల వరద నీటినంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇంకా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పవచ్చు. మరోవైపు ఇటు మూసీ వరద తీవ్రత కూడా విపరీతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే నయాపూల్ దగ్గర ఆ మూసీ ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందనేది మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పటికే ఇటు జియాగూడ కానివ్వండి, దాంతోపాటు ఇటు పురాణాపూల్, నయాపూల్, చాదర్ఘాట్, మూసారాంబాగ్, శంకర్ బస్తీ, నాగోల్ ప్రాంతాల వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఏదైతే ఇటు హిమాయత్ సాగర్ సంబంధించి దాదాపు 4000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో దాదాపు 3854 క్యూసెక్లు ఉంది. సో ప్రస్తుతం 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతాలకు వరద నీటిని అంతా కూడా వదులుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే పూర్తిగా అంటే గడిచిన 5 రోజులుగా హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే రానున్న 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మూసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అంతా కూడా ఏదైతే వరద తాకిడికి పూర్తిగా చాలా ప్రాంతాలంతా కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక చాదర్ఘాట్ కానివ్వండి, మూసారాంబాగ్ దగ్గర కూడా పూర్తిగా ఇటు బ్రిడ్జిలు డ్యామేజ్ తిన్నటువంటి పరిస్థితి. ఇక మూసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా దాదాపు 2 రోజుల నుంచి పూర్తిగా క్లోజ్ చేశారు. రాగల ఇంకో 2 రోజుల పాటు కూడా మూసారాంబాగ్ బ్రిడ్జ్ను కూడా క్లోజ్ చేసి పెడతామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూడొచ్చు, మొత్తము వరద తీవ్రతకు గుర్రపు డెక్క అంతా కూడా కొట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి. ఇటు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెట్లు, పెద్ద పెద్ద భారీ వృక్షాలు, దాంతోపాటు ఈ గుర్రపు డెక్క అంతా కూడా మూసి వరదకు కొట్టుకొని వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం ప్రస్తుతం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. మొత్తానికైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద, ఇటు హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఇటు జంట జలాశయాలు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 4 గేట్లను 3 ఫీట్ల మేర ఎత్తి 3853 క్యూసెక్ల వరద నీటినంతా కూడా దిగువ ప్రాంతాలకు వదులుతున్నటువంటి నేపథ్యంలో ఇక మూసీ వరద తీవ్రత అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి. సో ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో అవుట్ఫ్లోను కూడా అదే స్థాయిలో ఎప్పటికప్పుడు 4 గేట్లను, 6 గేట్లను, 8 గేట్లను ఎత్తేసి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు కూడా ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అందులో భాగంగానే ఇప్పటికే మనం చూసాము నయాపూల్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది. సో భారీ వరద నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం హెచ్చరికలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వంశీతో నుమాన్ ఏబిన్.